తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల కోసం కేసీఆర్ పార్టీ పెట్టలేదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. చంద్రబాబు కేసీఆర్ ను వ్యతిరేకించడం వల్లే పార్టీ పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తు కోసమే టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నానని ఆరోపించారు. తాను కూడా రాజకీయ ఉనికి కోసమే మొదట టీఆర్ఎస్ లో చేరానని జగ్గారెడ్డి తెలిపారు. కాకపోతే తన పనితనాన్ని గుర్తించని అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి తనకు కాంగ్రెస్ లోకి ఆహ్వానించారని అన్నారు. తాను ఎలాంటి పైరవీలు లేకుండా కాంగ్రెస్ లో చేరానని జగ్గారెడ్డి తెలిపారు. నిత్యం ప్రజల పక్షాన పోరాడను కనుకే కాంగ్రెస్ అగ్రనేతలు తనను గుర్తించారని అన్నారు. మరోవైపు బీజేపీ ఆర్ఎస్ఎస్ పై కూడా జగ్గారెడ్డి విమర్శలు చేశారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు సిద్ధాంతాల గురించి చెప్పడానికే పరిమితమవుతారని అన్నారు. కానీ వాళ్ళు ఆ సిద్ధాంతాలను పాటించరని విమర్శించారు. కేవలం బీజేపీ కార్యకర్తలు మాత్రమే సిద్ధాంతాలు పాటిస్తారని తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీలా కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలు చేయలేదని భవిష్యత్తులో కూడా చేయబోదని జగ్గారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కనుక కవిత లిక్కర్ స్కామ్ పేరుతో రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.